అయితే సంధిస్తున్నారు. ఇది సాక్షి పేపర్ చదివిన వాళ్ళు మాత్రం ఈ ప్రశ్నలు చదువుతారు, ఇంకెవరో పెద్దగా పట్టించుకోరు. ఖజానాపై ప్రత్యేక విమానం మోత. 2 ఏళ్లలో చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్ల అద్దె 109.04 కోట్లు. పవన్, లోకేష్ కూడా ప్రత్యేక ఫ్లైట్లలోనే ప్రయాణాలు. వాటి అద్దెల లెక్కలు వెల్లడించని ప్రభుత్వం. కాకపోతే ఇవన్నీ ఏంటంటే దీని గురించి సాక్షిలోనే రాస్తారు వీళ్ళు. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్లైట్లకి ఎంత ఖర్చు పెట్టాడు, ఈ విమానాలకు ఎంత ఖర్చు పెట్టాడు అని వాళ్ళు ఎలాగైతే రాశారో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఈయన బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు తిరుగుతున్నారని వీళ్ళు రాస్తారు. కాకపోతే ఇవన్నీ ప్రజలకు అనవసరం. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఎవరైనా సరే విమానాల్లో తిరగకపోతే రోడ్డు మీద కారులోనో లేదంటే ఆటోల్లోనో తిరుగుతారా? విమానాల్లోనే తిరుగుతారు. విమానాలు ఖచ్చితంగా అది ఖర్చులు అవుతాయి, తప్పదు. ఇంకా అవన్నీ భూతద్దంలో చూసి రాసుకుని అది కూడా పెద్ద ఏదో నేరంలా చేస్తే ప్రజల్లో విశ్వసనీయత అయితే కోల్పోతారు. ఇటువంటి ఇంకా ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. కాకపోతే ఒకప్పుడు మనం అధికారంలో ఉన్నప్పుడు ఎదురుదాడి చేశారు కాబట్టి ఇప్పుడు మనం కూడా చేయాలి అన్నట్టుగా సాక్షిలో వార్తలు అయితే కొన్ని అలాగే ఉంటాయి, తప్పదు. మండుటెండ జోరువాన. ఇటు బాణుడు బగబగ, అటు వరుణుడు కరుణ. రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం. వచ్చే 2 రోజుల్లో కూడా ఇదే పరిస్థితి ఉంటుందట. రాష్ట్రంలో సోమవారం భిన్నమైన వాతావరణం నెలకొంది. కొన్ని చోట్ల బాణుడు ప్రతాపం చొప్పుగా కొన్ని ప్రాంతాల్లో జోరువాన ఉపశమనం కలిగించింది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సాయంత్రం వరకు కూడా మండుటెండతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. అక్కడక్కడ చిరుజల్లులు కురవడంతో సేద తీరారు. అలాగే శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో జోరు వాన కురిసింది అనేది. ఓకే, వీళ్ళు మండుటెండ, జోరు వాన, ఉపశమనం ఇవన్నీ రాసుకొచ్చారు. కాకపోతే ఈ వర్షాల వల్ల, ఈ పిడుగుపాట వల్ల 9 మంది మృతి చెందారట. ఆ విషయం ఈనాడులో హైలైట్ చేశారు. వీళ్ళైతే సాక్షిలో అయితే ఆ విషయం రాయలేదు.